ఉన్నాయి కట్టి నా బండికి కట్టి పెడతారా మరి ఏం పెడతారా ఇల్లు పెడతారా కట్టి పెడతారు అరే ఇప్పుడు అడిగి సపోర్ట్ పోతారు సపోర్ట్ కట్టుకోవాలి నొగలు నిండిపోయింది రెండు నొగలు కొట్టుకుంటా నా బండికి కట్టుకుంటా మళ్ళీ ఎప్పుడైనా కట్టుకుంటే ఉడిపాసిన ఆ ఉడిపాస వేసుకొని ఈ కట్టే ఆ కట్టే వచ్చి ఆ బండి ఏనాడు తయారు చేస్తావా అరే అన్న ఎట్లా కాదు మళ్ళీ లేకపోతే ఇంకా మన బాగా మల్లయ్య మన చెల్ల అడిగింది తావలేదు తావలేదు మనం బావా తావలేడు అయితే సచ్చినట్టు అప్పుడు సచ్చినప్పుడు అయితే సచ్చిండు మనకు దయ్యం మట్టి మనకు వచ్చిండు దయ్యమై మనకు వచ్చాడు మన పద రాకడ చూసిండు వాళ్ళు ఎగిరిపోయిందో అడిగిపోయిందో ఆటి కూడా పనులు చెక్కింది విషయం కాను కొట్టింది ఎండకి ఎండింది 50 నాట్లు వేసినాం ఇప్పుడు బండ్లు తీసుకెడితే ఒకటి పుచ్చే పాయ ఒకటి పురిగే పట్టే ఒకటి చెదవుతుంది మరి మన బావ మాయ ఉన్నట్టున్నది ఒకవేళ మన బావ మాయ అయినట్టు ఉంటే మరి నెలవారి 5 ఆరుపాటి పైన పబ్బతి వచ్చి ఎన్ని చేసి 5 పబ్బతి వచ్చి మాయ నడవడం ఎక్కడ ఉన్నావు నీకే మాయ మాది కాదని చెప్పి నువ్వు ఒక 5 ఏళ్ళు అవుతుంటా వరప్పుడు తిరిగినవా నీ కలమాయ తక్కువ లేపుతాడు ఎప్పుడో దేవుడే ఉన్నప్పుడు నా కళ్ళు పట్టుకున్నాడు ఎప్పుడే లోపల వచ్చిన దాని కొడుక నా కళ్ళు పట్టుకుని మీ బుద్ధి పెట్టినా మీ జ్ఞానం పెట్టినా అని చెప్పి భగవంతుడు రారాజు వల్లయ్యా పిడికలు బండాలు బట్టి పిడికలు 50 బట్టి పుట్టుబట్టి వస్తే తన కష్టపడుతున్న తన వెళ్ళదు అదో బండ మీద పడుతున్నాడు వల్లయ్యో బండ మీద ఉంటే వరకు ఎప్పుడో పండుగ నాడు సాగిపోతూ ఉన్నది ఆ బండ్లు పట్టుకొని ఎడమర బండి వల్లే ఎట్లా పోతున్నా మళ్ళీ ఎప్పుడు మళ్ళీ బండ్లు కట్టుకోని మన సిరిసేల పక్కన ఎట్లా ఎక్కుతున్నారు నట్లడమా పర్వత కొండల మీద ఏనాడు వచ్చారా ఏనాడు కళ్ళు అయ్యో రండి
అబ్బో ఇంకా ఏమనుకుంటారు నువ్వు తోడబుట్టిన అన్నగారితో ఇట్లా మాట్లాడుతుంది ఇక పక్క పంటలు ఏమనుకోవాలి మళ్ళీ నాకు చూడలేదు మళ్ళీ వచ్చినాక మంచిగా తిరుగుకుంటా మంచిగా బతుందంట తోడు ఏమో నువ్వు ఎక్కడో అర్థమవుతుంది అన్న అయ్యయ్యో అన్నా అయ్యో మంచిగా ఉన్నట్టే ఉన్నాడు నేనేమనుకున్నా అంటే ఏమేమి పడిపోయినాయో బస్ దొరకలేదు ఇప్పుడు బస్సు ఆడలు కాదు ఉంటే సరిపోయి ఆడలకు ఫుల్ టికెట్ మనకు సీట్లు బావలే ఉంది కావాలి ఆడలో కూర్చోవాలి బాగా అయ్యో ఏడుతున్నావా తిరుగుతున్నావా దీనికి ఏడ్చింది ఏర్పడ కొడుకుంటు ఏస్తే దవడలు వస్తాయి కదా తొడలు వస్తాయి కొట్టడానికి ఐటమ్స్ తక్కున్నాయిరా మరి ఏనాడు మన బావ ఏనాడు మరి ఏనాడు వచ్చి 76 సేవన పెరుగు చేసి మరి ఏనాడు యొక్క 110 బ్రాహ్మణ బట్టలు పెట్టి ఏనాడు యొక్క మన బావ పేరు తరగతి పెట్టి అంటుంది ఆడేడమ్మా పాపకారే
కుర్తాకన పైన దూరం వేసుకొని అవి చక్కగా చక్కగా సూరం ఎక్కడ పట్టుకొని చక్కగా సూరం పట్టుకొని వెతుకొని పచ్చడి కూరగాయలు వస్తున్నారు చేస్తున్నారు మరణమైపోయిండు తయారు చేస్తాము మరి ఏనాడు కోడి వేల బ్రహ్మాండం అది గుళ్ళల్లో ఉన్న మరి మళ్ళా గురువు కలిపేటట్టున్నావా అయ్యో ఎంత మంచి గురువు ఎంత మంచి గుండే వారికి సంఖ్య ఇచ్చిండు వస్త్రం లేని వారికి వస్త్రం ఇచ్చిండు ఏది లేని గుంటాను ఒక్క మాట కావాలయ్యా ఇక పైనోడు పోయిండు ఇక పైనోళ్ళు గురించి మనం పెడితే మనం చేసిన పన్నోళ్ళు చేసేస్తారా పచ్చినోళ్ళు చేసినాడు కాబట్టి ఇక అయితే మరి తోడేనండి మరి మీకు ఎరుకున్న బ్రాహ్మణులు ఉన్నారా అయితే నాకు ఎరుకున్న బ్రాహ్మణులు ఉన్నారా అయ్యో నాకు 1,00,000 బ్రాహ్మణులు కావాలి ఆ 1,00,000 బ్రాహ్మణులకు మరి ఎంతమంది వస్తే ఎంతమందికి 2 భోజనాలు పెట్టి మరి ఏనాడు అడిగింది కోరుకున్న కోరికే నడుపుతా మరి ఏనాడు గంటలు లేని వాళ్ళు గంటదానం చేస్తున్నారు వస్త్రం లేని వాళ్ళకు వస్త్రదానం చేస్తున్నారు శంకులు లేని వాళ్ళకు శంకులు దానం చేస్తున్నారు అడిగి అయ్యో ఈ రోజే కావాలి అయ్యా జంగమయ్యా నువ్వు పోతా అంటున్నావు కానీ మళ్ళీ నువ్వు పోతావు పోయి మళ్ళీ నువ్వు మరి వస్తావు అంటే నమ్మకము ఎంత మాట అడుగుతున్నావు నమ్మకం లేదు ఎడమ సంకరం ఏమని ఆ ఎండుతో ఇక్కడ కట్టు
అయితే ఎందుకోరకంటే ఆ ఎందుకో నువ్వు ఏనాడు నువ్వు వేసుకొని పోతే నువ్వు ఏనాడు కొడవేరు మరి నువ్వు అక్కడ పోతావు ఓనుకొని పోతా ఉంటే మరి ఏనాడు పట్టణ ప్రజలకు అంతా ఇక్కడ గెలవ దంగ వచ్చాడు అని చెప్పి ఏనాడు నీ దారి ధర్మాలు నువ్వు అక్కడనే ఉండిపోతావు నాకు నువ్వు అత్యంత రావు అందుకొరకని ఎందుకు ఇక్కడ పెట్టిన వరకు నువ్వు ఎండు దూర గురించి అన్నా నువ్వు వెనక మరి వస్తావు దూర ఇక్కడ పెట్టు మరి ఇక కుడి సంకరం పందుపట్టి పైడు ఆ పందుపట్టి పైడు కూడా ఇక్కడ పెట్టు అయితే ఏమన్నా నువ్వు ఇది పట్టుకొని పోతే మరి 1,00,000 ఏనాడు పక్కన పట్టుకోగలంతా మరి ఏనాడు సంగమయ్య వచ్చిందని చెప్పి ఆ పట్ల బాధ విడుకుంటా ఇక నిన్ను ఏనాడు మరి లేని కోరిక నువ్వు దాని మళ్ళీ లెక్కమైనా నువ్వు ఇక్కడ మధ్య పోయి నువ్వు మళ్ళా అత్తమంట నమ్మకం పెరకలేదు ఆ పందుమట్ట పైడు కూడా ఇక్కడ అది పెట్టినావా నీ చేతులు ఉన్నాయేమది అయితే నీ చేతులు కూడా గంట ఖర్చులు ఇక్కడనే పెట్టుకున్నావా మరి అది కాకపోతే నువ్వు పెట్టుకున్నది వెళ్ళి మరి పంట గురించి మడిపంచ కట్టుకొని అనుకో ఇక మంచిగా ఎర్రగా బుర్రగా ఉన్నావు ఇక సంగమయ్య వచ్చిందని చెప్పి ఇక కోరుకున్న కోరిక మన తొమ్మిదెత్తని చెప్పి ఇక పచ్చపాలను విడువరు ఇక నీకు తొవ్వదాగనియరు అయ్యా సంగమయ్య నువ్వు వస్తావంటే నాకు నమ్మకం లేదు మడిపంచ కూడా ఇష్టం అనుకో అయ్యో సంగమయ్య ఏనాడు వస్తాను తీసుకొని ఇక్కడ పెట్టుకొని వస్తున్నాను దేవుడు అప్పుడు భగవంతుని వల్ల పోతే భగవంతునే కదా అని భగవంతుడు చెప్తా ఉన్నాడు. భగవంతుని వల్ల అని పిలిచినాడా రామ రామ చేసి